హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం విద్యా దృక్పథాల్లోని మొదటి చాప్టర్లో 4వ యూనిట్ అయినటువంటి ఆధునిక యుగ విద్య స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ విద్యను గురించి నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఆధునిక యుగారంభపు ఐరోపా సమాజంలో 3 ప్రధాన రంగాల్లో 2 వర్గాల మధ్య ఘర్షణలు జరిగినాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం 3 ప్రధాన రంగాలని చెప్పన్నాం. ఆ 3 ప్రధాన రంగాల్లో ఒకటి ఆర్థిక వ్యవస్థ, రెండోది మత వ్యవస్థ, మూడోది వచ్చేసి రాజకీయ వ్యవస్థ. అయితే 3 ప్రధాన రంగాలు ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అయితే అందులో ఉన్నటువంటిది 2 వర్గాలు. ఆ 2 వర్గాల మధ్య ఈ 3 రంగాల్లో ఇక్కడ ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ గురించి మనం చూసినట్లయితే అంతరించిపోతున్నటువంటి భూస్వామ్య వర్గానికి, అప్పుడే మొగ్గలుడుతున్నటువంటి వ్యాపార వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఆర్థిక వ్యవస్థలో వేటి మధ్య ఘర్షణ జరిగిందమ్మా? అంతరించిపోతున్నటువంటి భూస్వామ్య వర్గానికి, అప్పుడే మొగ్గలూడుతున్న వ్యాపార వర్గానికి మధ్య ఘర్షణ జరిగిందట. ఇక మత వ్యవస్థలో క్యాథలిక్కులకు, ప్రొటెస్టెంట్లకు మధ్య ఘర్షణ జరిగింది. మత వ్యవస్థలో ఎవరి మధ్య ఘర్షణ జరిగిందంటే క్యాథలిక్కులు అలాగే ప్రొటెస్టెంట్లకు మధ్య ఘర్షణ అనేది జరిగింది. ఇక రాజకీయ వ్యవస్థ పతనం అంచునున్నటువంటి రాచరిక వ్యవస్థకు అలాగే ఎదుగుతున్న ప్రజాస్వామ్యవాదులకి మధ్య ఘర్షణ అనేది జరిగింది. అయితే ఈ ఘర్షణలు అనేవి ఐరోపా సమాజాల్లో సంక్షోభానికి దారితీసినాయి. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల్లో జరిగినటువంటి 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఈ 3 ఘర్షణలన్నీ కూడా దేనికి దారితీసినాయి అంటే ఐరోపా సమాజాల్లో సంక్షోభానికి దారితీసినాయి. అయితే ఈ సంక్షోభం నుంచి క్యాథలిక్కులు బయటపడి ప్రపంచం నలుమూలకి వెళ్ళిపోయారు. ఈ సంక్షోభాల్లో బయటపడింది ఎవరు? క్యాథలిక్కులు బయటపడ్డారు. ఏం చేశారు వీళ్ళు? ప్రపంచంలో ఉన్న నలుమూలలకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే పోర్చుగీస్ మిషనరీలు మొదటిగా భారతదేశంలోకి అడుగుపెట్టాయి. వీరి తర్వాత ఫ్రెంచ్, ఇంగ్లాండ్, డెన్మార్క్ల నుండి మిషనరీలు అనేవి మత వ్యాప్తికి వచ్చి అందుకు విద్యను సాధనంగా ఎంచుకున్నాయి. అయితే క్రైస్తవ మిషనరీలను అనుసరిస్తూ ఐరోపా వ్యాపార వర్గాలు భారతదేశానికి వచ్చారు. వేటిని అనుసరిస్తూ ఐరోపా వ్యాపార వర్గాలు భారతదేశానికి వచ్చారంటే క్రైస్తవ మిషనరీలను అనుసరిస్తూ, ఓకేనా, క్రైస్తవ మిషనరీలను అనుసరిస్తూ ఐరోపా వ్యాపార వర్గాలు భారతదేశానికి వచ్చారు. వీరు తూర్పు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం సాగిస్తూ క్రమంగా రాజకీయ అధికారం హస్తగతం చేసుకున్నారు. చూడండి, వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోటి వ్యాపారం మొదలుపెట్టి దాన్ని కొనసాగిస్తూ క్రమంగా రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారనమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు భారతదేశంలో. ఈ బ్రిటిష్ వాళ్ళు విద్యా వ్యాప్తికి బాగా కృషి చేశారు. అయితే ఈ బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి విద్యాభివృద్ధి కృషిని 3 దశలుగా విభజించారు. అవేంటంటే క్రైస్తవ మిషనరీల కృషి, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి, మూడోది వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వ కృషి. ఇక్కడ మనం గమనిస్తే 3 దశలు: క్రైస్తవ మిషనరీల కృషి, అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి, మూడవది బ్రిటిష్ ప్రభుత్వ కృషి. ఇప్పుడు మనం క్రైస్తవ మిషనరీల కృషి గురించి తెలుసుకుందాం. పోర్చుగీస్ క్యాథలిక్ అయిన క్రైస్తవ మిషనరీ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్, గుర్తుపెట్టుకోండమ్మా, ఫ్రాన్సిస్ జేవియర్, ఇతను స్థాపించినటువంటి బొంబాయిలోని సెయింట్ ఆన్స్ కళాశాలని మొట్టమొదట బొంబాయిలో ఎవరు స్థాపించారు? ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను పోర్చుగీస్ క్యాథలిక్ అయినటువంటి క్రైస్తవ మిషనరీ ఫాదర్. ఎప్పుడు స్థాపించాడంటే 1575లో సెయింట్ ఆన్స్ అనేటువంటి కళాశాలను భారతదేశంలో స్థాపించాడు. ఎక్కడ? బొంబాయిలో. మొదటి ఆధునిక కళాశాలగా ఉంటాం, ఓకేనా. ఇతడు దీంతో పాటుగా జెసుయిట్ మత సంస్థను కూడా స్థాపించాడు. జెసుయిట్ మత సంస్థను స్థాపించింది ఎవరు అంటే ఫ్రాన్సిస్ జేవియర్. జెసుయిట్ మత సంస్థను ఎవరు స్థాపించారు? ఫ్రాన్సిస్ జేవియర్. అలాగే
భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక కళాశాల అయినటువంటి సెయింట్ ఆన్స్ని మొట్టమొదటి ఎవరు స్థాపించారు అంటే ఫ్రాన్సిస్ జేవియర్. భారతదేశంలో ఎక్కడ స్థాపించాడంటే బొంబాయిలో. ఏ సంవత్సరంలో అంటే 1575లో. ఓకేనా. జెసుయిట్ అనే మత సంస్థని స్థాపించింది కూడా ఫ్రాన్సిస్ జేవియరే. ఇక 1578లో గోవా దగ్గరలోని చౌల్లో మరొక కళాశాలని పోర్చుగీస్ వారు స్థాపించారు. ఏ ప్రాంతంలోమ్మా? గోవాలోని చౌల్ అనేటువంటి ప్రాంతంలో పోర్చుగీసు వారు మరొక కళాశాలని 1578లో స్థాపించారు. ఈ కళాశాలలో బోధించే అంశాలు ఏంటంటే పోర్చుగీసు, లాటిన్ భాషలు, అలాగే తర్కము, దివ్య జ్ఞానాన్ని బోధించారు. ఇక ఎస్ఎన్ ముఖర్జీ, ఇతను భారతదేశంలో ఆధునిక విద్యకి ఆద్యులు, పోర్చుగీసు వారు అని చెప్పి అన్నాడనమాట. ఎస్ఎన్ ముఖర్జీ ఏమన్నాడంటే భారతదేశంలో ఆధునిక విద్యకి మొదటి వారు పోర్చుగీసు వారు అని చెప్పి అన్నాడు. అయితే ఈ కళాశాలల మొదటి ప్రయత్నం ఏంటంటే మత ప్రచారమే. ఓకేనా. ఈ కళాశాలల మొదటి ప్రయత్నం ఏంటి? మతాన్ని ప్రచారం చేసుకోవటం. పోర్చుగీస్ వారితో పాటు ఇండియాలో విద్యాభివృద్ధి కృషి చేసిన మత ప్రచారకులు డెన్మార్క్ దేశస్థులు. ఓకేనా. పోర్చుగీస్ వారు అని చెప్పాం కదా, వాళ్ళతో పాటుగా ఇండియాలో విద్యాభివృద్ధి కృషి చేసినటువంటి మత ప్రచారకులు ఎవరంటే డెన్మార్క్ దేశస్థులు. అయితే ఈ డెన్మార్క్ దేశస్థుడైనటువంటి జిగెన్ బాల్గ్, ఏంటమ్మా అతని పేరు? జిగెన్ బాల్గ్. ఇతను బైబిల్ని తమిళంలోకి అనువదించాడట. డెన్మార్క్ దేశస్థుడైనటువంటి ఎవరు బైబిల్ను తమిళంలోకి అనువదించాడంటే జిగెన్ బాల్గ్. ఇతని వల్ల 1716లో ట్రాంక్వీ బార్లో భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల 8 మంది విద్యార్థులతో ప్రారంభమైందట. గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో? 1716. ఎక్కడమ్మా? ట్రాంక్వీ బార్లో భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల ఎంతమంది విద్యార్థులతో ప్రారంభమైంది? 8 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఇక షుల్జ్ అనే అతను బైబిల్ని ఎందులోకి అనువదించాడమ్మా? తెలుగులోకి. బైబిల్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? షుల్జ్. గుర్తుపెట్టుకోండి. ఇక ష్వార్, ఈ ష్వార్ తంజావూరు, రామనాథపురం, శివగంగల్లో అనేక ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాడు. ష్వార్ అనే అతను తంజావూరు, రామనాథపురం, శివగంగల్లో అనేక ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించాడు. ఇక ష్వారు బోధన మాతృభాషలో జరగాలి అని చెప్పి తెలియజేశాడు. కానీ సల్లివాన్ అనే కంపెనీ ప్రతినిధి దీన్ని తిరస్కరించి ఆంగ్ల మాధ్యమే సరి అయిందని చెప్పి అన్నాడు. తర్వాత ష్వార్ కూడా ఆంగ్లాన్ని బోధనా మాధ్యమం చేశాడు. ఇక తప్పని పరిస్థితుల్లో. ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో స్థాపించి 1612లో సూరత్లో, 1623లో మచిలీపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించిందట. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో స్థాపించింది 1600 డిసెంబర్ 31. ఓకేనా. కలకత్తాలో స్థాపించింది 1600 డిసెంబర్ 31వ తారీఖున. అయితే సూరత్లో మాత్రం 1612లోను, మచిలీపట్నంలో 1623లో ప్రారంభించారనమాట. స్థాపించి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇక 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలో గెలిచి రాబర్ట్ క్లైవ్ అనే అతను భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. దాంట్లో గెలిచింది రాబర్ట్ క్లైవ్ అనమాట. ఈ రాబర్ట్ క్లైవ్ అనే అతను మన భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. గుర్తుపెట్టుకోండి. వీరు భారతీయుల విద్యా వ్యాప్తికి చొరవ చూపుతూనే హిందూ ముస్లిమ్స్ మధ్య విభజన సృష్టించేందుకు విద్యని ఆయుధంగా వాడుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మా హిందూ ముస్లిమ్స్ల మధ్య విభజనని సృష్టించింది మొట్టమొదట ఈ రాబర్ట్ క్లైవే. భారతీయుల విద్యా వ్యాప్తికి చొరవ చూపుతూనే ఆ విద్యనే ఆయుధంగా వాడుకొని హిందూ ముస్లిమ్స్ల మధ్య గొడవలు సృష్టించాడనమాట. దీనికోసం ముస్లింల కోసం 1781లో కలకత్తా మదర్సాను, అలాగే 1791లో బెనారస్ అనేటువంటి సంస్కృత పాఠశాలను ప్రారంభించాడు.
ఇక 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత కంపెనీ విద్య స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ విద్య ప్రారంభమైంది. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య అప్పుడు దాకా జరిగేది కదా, దాని స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ విద్య అనేది ప్రారంభమైంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏ విద్య ప్రారంభమైంది? బ్రిటిష్ ప్రభుత్వ విద్య ప్రారంభమైంది. ఈ శతాబ్దిలోనే భారతీయ విద్య స్థానాన్ని ఇంగ్లీష్ విద్య ఆక్రమించింది. ఇక చార్లెస్ గ్రాంట్ 1792లో భారతీయ విద్యపై అబ్జర్వేషన్స్ పేరిట పుస్తకాన్ని రాసి భారతీయుల దైన్య స్థితిని చక్కదిద్దడానికి 2 ప్రధాన సూచనలు చేశాడు. ఎవరమ్మా? చార్లెస్ గ్రాంట్. ఏ సంవత్సరంలో? 1792లో. భారత విద్య మీద ఏ పేరిట పుస్తకాన్ని రాశాడు? అబ్జర్వేషన్స్ అనే దాని పేరిట పుస్తకాన్ని రాశాడు. భారతీయుల దైన్య స్థితిని చక్కదిద్దడానికి 2 ప్రధాన సూచనలు చేశాడు. ఆ రెండిట్లో మొదటిది ఏంటంటే క్రైస్తవ మత వ్యాప్తి చేయటం, రెండోది వచ్చేసి ఇంగ్లీష్ని భారతీయులకు నేర్పించటం. క్రైస్తవ మత వ్యాప్తి, ఇంగ్లీష్ని భారతీయులకు నేర్పించటం. ఇక భారతీయ విద్యని ఒక మలుపు తిప్పినటువంటి చార్లెస్ గ్రాంట్, ఇతను భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడుగా పేర్కొంటారు. ఎవరిని? చార్లెస్ గ్రాంట్. ఓకేనా? భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు అంటే చార్లెస్ గ్రాంట్. ఎందుకంటే ఇతను భారతీయ విద్యని ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి. ఇక బ్రిటిష్ ప్రభుత్వ కృషి చూద్దాం. 1792లో చార్లెస్ గ్రాంట్ ప్రతిపాదింపజేసిన తీర్మానాన్ని నిరాకరిస్తూనే బ్రిటిష్ పార్లమెంట్ దానిలోని అంశాలని ప్రతిబింబిస్తూ 1813లో చార్టర్ అనేటువంటి చట్టంలో విద్యా నిబంధనను చేర్చింది. ఓకేనా? 1813లో ఏ విద్యా నిబంధనను చేర్చింది? చార్టర్ చట్టములో ఒక విద్యా నిబంధనను చేర్చింది. 1792లో చార్లెస్ గ్రాంట్ ప్రతిపాదింపజేసిన తీర్మానాన్ని నిరాకరిస్తూనే బ్రిటిష్ పార్లమెంట్ దీనిలోని అంశాలను ప్రతిబింబిస్తూ 1813లో చార్టర్ చట్టంలో విద్యా నిబంధనని చేర్చింది. ఓకేనా? ఎక్కడ? చార్టర్ చట్టంలో విద్యా నిబంధనని చేర్చింది. ఎక్కడంటే చార్టర్ చట్టంలో. చార్టర్ చట్టం రూపొందిన తర్వాత అనేక వివాదాలు ఎదురై విద్యాభివృద్ధి కుంటుపడింది. ఏ చట్టం రూపొందిన తర్వాత భారతదేశంలో అనేక వివాదాలు ఎదురై విద్యాభివృద్ధి కుంటుపడిందంటే చార్టర్ చట్టం రూపొందించిన తర్వాతే. ఇక 1813-35 మధ్య కాలాన్ని విద్యకు సంబంధించి వివాదాల కాలం అని చెప్పి అనవచ్చు. వివాదాల కాలం అని దేనిని పిలుస్తారంటే 1813 నుంచి 35 మధ్య ఉన్న కాలాన్ని విద్యకు సంబంధించి వివాదాల కాలం అంటాం. ఎందుకంటే చట్టంలో వాడిన సందిగ్ధ భాషే దీనికి కారణం అన్నమాట. ఇక విద్యా లక్ష్యం, విద్యా విషయము, బోధనా భాష, విద్యా పద్ధతి, వ్యాప్తి ఏమిటి అనే 4 అంశాలపై జరిగిన వివాదాన్ని ప్రాగ్ పశ్చిమ వివాదం అని పిలుస్తారు. దీన్నే ఓరియంటలిస్ట్, అలాగే ఆక్సిడెంటలిస్ట్ వివాదమని, ఆంగ్లిస్టిక్, క్లాసిస్టిక్ వివాదమని కూడా అంటారు. ప్రాచ్యవాదుల్ని ఓరియంటాలిస్ట్స్ అని, క్లాసిస్ట్స్ అని, ప్రాగాభిమానులని అంటారు. అయితే వీరి వాదన ఏంటంటే సంస్కృతము, అరబిక్, పర్షియన్ భాషల ద్వారా విద్యాభివృద్ధి జరగాలని. వీరికి మద్దతుగా ప్రిన్సిస్, వారన్ హ్యాస్టింగ్స్, మింటో విల్సన్ ఉన్నారు. ఎవరు మద్దతుగా ఉన్నారమ్మా? ప్రిన్సిస్, వారన్ హ్యాస్టింగ్స్, అలాగే మింటో విల్సన్ ఉన్నారు. అయితే పాశ్చాత్యవాదుల్ని యాంగ్లిస్టిక్స్ అని కూడా అంటారు. విద్యాభివృద్ధి ఆంగ్ల భాష ద్వారా జరగాలని చెప్పి ఈ పాశ్చాత్యవాదులు అన్నారు. వీరికి మద్దతుగా ఎవరున్నారంటే చార్లెస్ గ్రాంట్, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ అన్నమాట. ఇటువంటి వివాదానికి తెరదించుతూ భారతీయ భవిష్యత్తు విద్యపై మెకాలే చారిత్రాత్మక దిశానిర్దేశం చేశాడు. మెకాలే మినిట్స్ 8 ఫిబ్రవరి 1835 నాడు దీన్ని సమర్పించాడు. అయితే ఆ ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అయితే ఇందులో విద్యా లక్ష్యాలు ఏంటంటే రక్తంలో భారతీయులు, మేధలో ఇంగ్లీష్, వారిలో ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయటమే ఈ విద్యా లక్ష్యం అన్నమాట. రక్తంలో భారతీయులు, మేధలో ఇంగ్లీష్, వారిలో ఉండేటువంటి కొత్త వర్గాన్ని తయారు చేయటమే ఈ విద్యా లక్ష్యం. అయితే విద్యా లక్ష్యాలు ఏం సాధించారో తెలుసుకుందాం ఇప్పుడు. దుబాసీ వర్గం, గుమస్తా వర్గాన్ని తయారు చేయటం, అలాగే
వలస పౌరుణ్ణి సృష్టించడం. ఇక ప్రణాళిక చూసినట్లయితే పాశ్చాత్య జ్ఞానము, శాస్త్రము, తత్వము, ఇవి ప్రణాళికలు అన్నమాట. పాశ్చాత్య జ్ఞానము, శాస్త్రము, తత్వము. ఇక బోధన భాష అనేది ఆంగ్లం అన్నమాట. విద్యా వ్యాప్తి విధానం, అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఉన్నత వర్గాలకు విద్యను అందిస్తే క్రమంగా దానంతటదే మధ్యతరగతికి, తర్వాత అడుగు వర్గాల వారికి అందుతుంది అనేది వారి యొక్క భావన అన్నమాట. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు దీన్నే. ఉన్నత వర్గాలకు విద్యను అందిస్తే క్రమంగా అది మధ్యతరగతికి, తర్వాత అడుగు వర్గాల వారికి అందుతుంది అనే దాన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అని చెప్పి అంటారు. నెక్స్ట్ వుడ్ తాకీద్ 1854, వుడ్స్ డిస్పాచ్ అంటాం. ఇది 1854లో జరిగిందమ్మా. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చార్లెస్ వుడ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడు. ఆనాటి విద్యా విధానంలో తలెత్తినటువంటి సంక్షోభంను పరిష్కరించి ఏ విధానాన్ని అనుసరించాలో సూచించమని కంపెనీ వాళ్ళు వుడ్ను కోరటం జరిగింది. అయితే ఈ విద్యా విధానాన్ని నిశితంగా పరిశీలించి తగు సూచనలతో తన నివేదికను 1854లో సమర్పించాడు. అందుకే దీన్ని వుడ్ తాకీద్ అనే పేరుతో పిలుస్తారన్నమాట. భారతదేశంలోని ప్రస్తుత విద్యా విధానానికి ఈ తాకీదే మూలమని చెప్పవచ్చు. ప్రస్తుత విద్యా విధానానికి, భారతదేశంలోని ప్రస్తుత విద్యా విధానానికి ఏది మూలమని చెప్పొచ్చు అంటే వుడ్ తాకీద్ అనేది. అయితే వుడ్ తాకీద్ భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిదని హెచ్ఆర్ జేమ్స్ అన్నాడు. వుడ్ తాకీద్ అనేది భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిదని ఎవరు అన్నారంటే హెచ్ఆర్ జేమ్స్ అన్నాడు. ఇక ముఖ్యాంశాలు తెలుసుకుందాం. లక్ష్యాలు ఏంటంటే బౌద్ధిక వికాసము, నైతిక వికాసము, ప్రజాబాహుళ్య విద్య అంటే అందరికీ విద్య అన్నమాట. ఇక భాష వచ్చేసి ఆంగ్లము మాతృభాష. విద్యాలయాలు బొంబాయి, కలకత్తా, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాల ఏర్పాటు. ఇక విద్యా వ్యవస్థ ప్రాథమిక విద్య, మాధ్యమిక పాఠశాల విద్య, ఉన్నత పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేటువంటి దశలుగా విభజించి నిర్వహించాలన్నమాట. అయితే ఇక్కడ వృత్తి శిక్షణాలయాలు ఏర్పాటు చేయటం, ఉపాధ్యాయ శిక్షణాలయాలు ఏర్పాటు చేయటం కూడా ఉందన్నమాట. ఇక మత విధానం ఎలా ఉందంటే తటస్థ మత విధానం ఉంది. స్త్రీ విద్య, బాలిక విద్యని ప్రోత్సహించాలి. పరిపాలన, సహాయ విరాళ విధానం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపొందించాలన్నమాట. అలాగే డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలి. అలాగే అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖల్ని ఏర్పాటు చేయాలి. విశ్వవిద్యాలయాలు బోధించకూడదు, కానీ క్రింది పనులు చేయాలి. ఏంటంటే ఆ పనులు విద్యా ప్రమాణాలను కాపాడాలి. అనుబంధ కళాశాలల్ని పర్యవేక్షించాలి. పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వాలి. ఇక వుడ్ తాకీద్ ఆచరణ ఏంటో తెలుసుకుందాం. 1855లో డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ నియామకం జరిగింది. డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ నియామకం ఎప్పుడు జరిగిందంటే 1855లో. అలాగే 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాల స్థాపన. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవి పాలనా విశ్వవిద్యాలయాలు కానీ బోధనకు కాదు. ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్కు ప్రోత్సాహం కూడా లభించింది. ఇక ఇప్పుడు మనం ప్రజెంటు హంటర్ కమిషన్ 1882లో ప్రారంభించినటువంటి భారతీయ విద్యా కమిషన్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వుడ్ తాకీద్ సిఫారసులను సక్రమంగా అమలుపరచుటకు ఏ చర్యలు తీసుకోవాలో సూచించుటకు గవర్నర్ జనరల్ రిప్పన్ సర్ విలియం హంటర్ను భారతీయ విద్యా కమిషన్ అధ్యక్షుడిగా నియమించాడు. ఇక్కడ గవర్నర్ జనరల్ రిప్పన్ ఎవరిని భారతీయ విద్యా కమిషన్ అధ్యక్షుడిగా నియమించాడంటే సర్ విలియం హంటర్ని. ఎందుకోసం నియమించాడు? వుడ్ తాకీద్ సిఫారసులను సక్రమంగా అమలుపరచుటకు ఏ చర్యలు తీసుకోవాలో సూచించుటకు హంటర్ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఏ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారంటే హంటర్ కమిషన్ని
తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు. ఇక ప్రాథమిక విద్యలో మార్పులు తేవటం అనేది ఈ హంటర్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక ముఖ్య అంశాలు తెలుసుకుందాం. ప్రాథమిక విద్యని స్థానిక సంస్థలకు అప్పగించి అందరికీ అందుబాటులోకి తేవాలి. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులకు వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలి. ఉపాధి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం, శీలం విద్యాభ్యాసంలో భాగం కావాలి. అలాగే మాధ్యమిక మరియు ఉన్నత పాఠశాలలను ప్రైవేట్ పరం చేయాలి. ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలి. అలాగే స్త్రీ విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. హంటర్ కమిషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యని స్థానిక సంస్థలకు అప్పగించి అందరికీ అందుబాటులోకి తేవాలి. ఇదే ప్రాథమిక విద్యని మాతృభాషలోనే అందించాలి. స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులకు కూడా వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలి. ఉపాధి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యము, శీలము విద్యాభ్యాసంలో భాగం కావాలి. ఇక మాధ్యమిక ఉన్నత పాఠశాలని ప్రైవేట్ పరం చేయాలి. దాన్ని చెప్పుకున్నాం. ప్రాథమిక విద్యని మాతృభాషలో బోధించాలని, స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ హంటర్ కమిషన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. అయితే వీటి ఫలితంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడి పెరిగి విద్యా వ్యవస్థ క్రమంగా విస్తరించడం జరిగింది. ఇవన్నీ ఆచరణ చేస్తే ఏం జరిగిందంటే విద్యారంగంలో ప్రభుత్వం యొక్క పెట్టుబడి పెరిగింది. విద్యా వ్యవస్థ క్రమంగా విస్తరించడం జరిగిందట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ అనేది 1925లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హార్టాగ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే 1929 వరకు జరిగిన పాఠశాల విద్యా ప్రగతికి అడ్డు నిలుస్తున్నటువంటి కారకాలను గుర్తించడానికే ఈ హార్టాగ్ కమిటీ నియామకం జరిగింది. 1929 వరకు జరిగినటువంటి పాఠశాల విద్యా ప్రగతి అంటే పాఠశాలలు స్థాపించినప్పటి నుంచి 1929 వరకు ఎంత ప్రగతి పాఠశాల సాధించాయి. అయితే ఈ ప్రగతికి ఎటువంటి కారకాలు అడ్డుగా నిలుస్తున్నాయి అనే విషయాలను గుర్తించడానికి హార్టాగ్ కమిటీ నియామకం జరిగిందనమాట. అయితే వీళ్ళు గుర్తించినటువంటి సమస్యలు ఏంటంటే వేస్టేజ్, అలాగే స్టాగ్నేషన్. అంటే వేస్టేజ్ అంటే వృధా, అలాగే స్తబ్దత. ఈ రెండు విషయాలను వాళ్ళు గుర్తించారనమాట హార్టాగ్ కమిటీ సభ్యులు. అయితే వాళ్ళు కొన్ని సూచనలు చేశారు ఈ వృధా స్తబ్దతని దృష్టిలో పెట్టుకొని. ఈ వృధా స్తబ్దతను అరికట్టడానికి పాఠశాలలో ప్రమాణాలు పెంచాలి. అందుకు గుణాత్మక ఉపాధ్యాయుల నియామకం జరగాలి. గుణాత్మక ఉపాధ్యాయుల నియామకం అంటే బాగా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుల్ని నియమించాలి అన్నమాట. ఇక బాలికల విద్య కోసం కృషి చేయాలి. ఇవి రెండు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు. తర్వాత దీని ఫలితంగా ఏమైందంటే ఉపాధ్యాయ శిక్షణ, దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళికల రూపకల్పన జరిగిందట. ఇక పర్యవేక్షకుల సంఖ్య పెంచడం జరిగిందంట. అలాగే చదువుకున్న నిరుద్యోగులు కూడా తగ్గించబడిందని చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతిభావంతులైన వారిని ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకురావడం కూడా జరిగిందట. దీని ఫలితంగా జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ జాతీయ విద్యా ఉద్యమం 1905 నుంచి 1930 వరకు జరిగింది. దీనికి కారణం ఏంటంటే లార్డ్ కర్జన్ లాంటి ఆంగ్లేయులు జాతి వ్యతిరేక విధానాలని అమలు చేయటం. జాతీయ విద్యా ఉద్యమం జరగడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. లార్డ్ కర్జన్ లాంటి ఆంగ్లేయులు జాతి వ్యతిరేకత విధానాలని అమలు చేయటం. అలాగే మెకాలే అధోముఖ వడపో సిద్ధాంతం అనుసరించి ఉన్నత మధ్యతరగతి వారికి మాత్రమే విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించటం. అలాగే ఇంగ్లీష్ భాషకు మాత్రమే ప్రాధాన్యం, మాతృభాషని నిర్లక్ష్యం చేయటం. ఇక నాలుగవది వచ్చేసి విద్యా పరిపాలన పూర్తిగా యూరోపియన్ల చేతిలో ఉంచడం. ఇవి 4 కూడా జాతీయ విద్యా ఉద్యమానికి కారణాలన్నమాట. మొదటి కారణం ఏం చెప్పుకున్నాం? లార్డ్ కర్జన్ లాంటి ఆంగ్లేయులు జాతి వ్యతిరేక విధానాలను అమలు చేయటం. మెకాలే అధోముఖ వడపో సిద్ధాంతాన్ని అనుసరించి ఉన్నత మధ్యతరగతి వారికి మాత్రమే విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఇంగ్లీష్ భాషకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి మాతృభాష నిర్లక్ష్యం చేయటం. నెక్స్ట్ వన్ విద్యా పరిపాలన పూర్తిగా యూరోపియన్ల చేతిలో ఉండటం. ఇలాంటి కారణాల వల్ల ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. ఇక జాతీయ విద్యా ఉద్యమాన్ని 3 దశలుగా
పేర్కొనవచ్చు అనమాట. అయితే మొదటి దశ వచ్చేసి 1905 నుంచి 1910 మధ్యలో జరిగింది. ఇక రెండో దశ వచ్చేసి 1911 నుంచి 1922 వరకు, మూడో దశ 1930 నుంచి 1938 వరకు జరిగింది. ఇక ఈ మొదటి దశ అనేది స్వదేశీ ఉద్యమంతో బెంగాల్లో మొదలైంది. అది ఈ విద్య మాకొద్దు అనే ఆవేశభావంతో ఈ ఉద్యమం అనేది ప్రారంభమైందనమాట. భారతీయులు తమ విద్యా సంస్థల్ని ప్రారంభించడం కూడా మొదటి దశలోనే జరిగిందనమాట. ఇక రెండో దశ 1911, 22, 1919లో మాంట్ఫోర్డ్ తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావాల్ని రేకెత్తించిందంట. ఎవరమ్మా? మాంట్ఫోర్డ్. మాంట్ఫోర్డ్ ఏ సంవత్సరంలో తెచ్చాడు వివాహ చట్టం? 1919లో. దీనివల్ల ఏమైంది? జాతీయ భావాలు రేకెత్తాయి. ఈ దశ గాంధీ గారి నాయకత్వంలో అహింసా సిద్ధాంతం, సహాయ నిరాకరణ ఉద్యమం నడిచింది. ఓకే, ఈ రెండో దశలోనే గాంధీ గారి నాయకత్వంలో అహింసా సిద్ధాంతం అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం ఈ రెండు కూడా నడిచినాయి అన్నమాట. ఇక 1920లో భారత జాతీయ కాంగ్రెస్ సూచించిన భారతీయ విద్యా విధానం సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షించి బ్రిటిష్ విద్యాలయాల నుండి చదువు మానిపించడం కూడా జరిగిందనమాట. ఇక మూడో దశ 1930 నుంచి 1938 వరకు. అయితే 1923 నుంచి 1929 వరకు ఉన్న కాలాన్ని నిశ్శబ్ద కాలం అని చెప్పి అంటారు. గాంధీ గారు 1930లో ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమంతో ఈ మూడో దశ అనేది ఆరంభమైంది. ఈ మూడో దశలో భారతీయులకు కావాల్సినటువంటి విద్యా విధానం, ప్రణాళికల రూపకల్పన అనేది జరిగింది. అయితే గాంధీ గారి బేసిక్ విద్యా విధానం, వృత్తిపరమైన శిక్షణా విధానం రెండు కూడా బాగా ప్రాచుర్యం పొందిన మూడో దశలో. అయితే ప్రభుత్వం వుడ్, హంటర్, హార్టాగ్ కమిషన్ల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడం జరిగిందనమాట. ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టారంటే ప్రభుత్వం వాళ్ళు వుడ్, హంటర్, హార్టాగ్ కమిషన్ల ద్వారా సంస్కరణలు తీసుకొచ్చినట్లుగా ప్రజల్ని బాగా మభ్యపెట్టారట. ఇక భారతీయ వాతావరణంలో విద్యా వ్యాప్తి గురించి తెలుసుకుందాం. జాతీయ విద్యా ఉద్యమం భారతీయుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఫలితంగా తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి పనికిరాని పుస్తకాల విజ్ఞానం మాకక్కర్లేదు అని చెప్పి భావించారు. ఇక్కడ జాతీయ విద్యా ఉద్యమం భారతీయుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఫలితంగా తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి పనికిరాని పుస్తకాల విజ్ఞానం మాకు అవసరం లేదు అని చెప్పి భావించడం జరిగింది. వీరి ఆలోచనలకు సరిపడే భారతీయ విద్యా సంస్థలు అనేవి నెలకొల్పబడ్డాయి. విద్య అనేది శాస్త్రీయ పరంగా మానవతా విలువలకు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేలా విద్యాభ్యాసం కొనసాగించాలని వారు బాగా అభిప్రాయపడ్డారు. ఇక భారతీయ సంస్కృతి, జాతీయ సమైక్యత లాంటి భావాలకు ఊపిరిపోశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వభారతి, గాంధీజీ, అరవిందుల ఆశ్రమాల స్థాపన కూడా జరిగింది. అయితే ఈ జాతీయ విద్యా ఉద్యమం కొంతమేర విఫలమైందని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే అది విఫలం అవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే అవి ఈ ఉద్యమం ఆవేశపూరితంగా ప్రత్యేక లక్ష్యాలు లేకుండా ప్రారంభం కావడం, రాజకీయ ఒడిదుడుకులు, ముస్లింలు సహకరించకపోవడం ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి కారణాలు. ఇక ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. భారతీయులనే ఉన్నత పదవుల్లో నియామకం, విద్యను భారతీయ మంత్రులకు అప్పజెప్పటం, వందే మాత్రం అనుమతించటం, హిందీ భాషను ప్రవేశపెట్టడం, అలాగే మార్పు కోసం కమిషన్లు ఏర్పాటు అమలు చేయటం. ఇక నాలుగవది వచ్చేసి సార్జెంట్ నివేదిక 1944లో ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయుల్లో చెలరేగిన విద్యా ఉద్యమం తీవ్రతను పరిశీలించిన ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1944లో కేంద్ర విద్యా సలహా సంఘాన్ని భారతదేశ విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికను తయారు చేయమని చెప్పి ఆదేశించింది. ఇక సార్జెంట్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది. దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశ విద్యాభివృద్ధికి విద్యా పథకం రూపొందించటం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. దీన్ని యుద్ధానంతరం విద్యా పథకం అని చెప్పి అన్నారు. భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా దీన్ని చెప్పవచ్చు. ఇక ప్రాథమిక స్థాయి సార్జెంట్ సూచనలు ఏంటో తెలుసుకుందాం. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్యని అమలుపరచాలి. అందుకు నర్సరీ పాఠశాల ప్రారంభించాలి. నర్సరీ పాఠశాలల్లో స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల
పిల్లలందరికీ కూడా నిర్బంధ ఉచిత విద్యని అందివ్వాలి. దీన్ని 40 సంవత్సరాల్లో అంటే 1984 వరకు కూడా సాధించాలి. అనేక మంది బాలబాలికలు మాధ్యమిక స్థాయి అంటే సీనియర్ బేసిక్లోనే విద్యను వదిలేస్తున్నారు. కాబట్టి ఈ స్థాయి పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉన్నత పాఠశాల స్థాయి సార్జెంట్ సూచనలు. ఉన్నత పాఠశాల స్థాయిలో 6 నుండి 11 తరగతులు ఉంటాయి. ఉన్నత పాఠశాల స్థాయిలో 2 రకాల కోర్సుల్ని ప్రవేశపెట్టాలి. అవి విద్యా విషయ సంబంధమైనవి, అలాగే రెండోది వచ్చేసి సాంకేతిక సంబంధమైనవి. ఇంటర్మీడియట్ స్థాయిని తీసేసి ఇంటర్ మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలలకు, రెండవ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు మార్చాలి. అలాగే మూడోది చూస్తే కళాశాల విశ్వవిద్యాలయ స్థాయి విద్య. దీనికి సార్జెంట్ సూచనలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాలు ఉండాలి. విశ్వవిద్యాలయాల్ని స్వయం పోషకాలను చేయుటకు వివిధ విశ్వవిద్యాలయాల కార్యకలాపాలను సమన్వయం చేసేందుకై భారతీయ విశ్వవిద్యాలయాల విరాళాల సంఘాన్ని ఏర్పరచాలి. ఇక సాంకేతిక విద్య సార్జెంట్ సూచనలు ఏంటో తెలుసుకుందాం. సాంకేతిక విద్య బోధనకు అన్ని స్థాయిల్లో ప్రత్యేక విద్యాలయాలు ప్రారంభించాలి. జూనియర్ సాంకేతిక పాఠశాలలు స్థాపించాలి. ఉన్నత సాంకేతిక పాఠశాలలు స్థాపించాలి. ఇక ఇతర సిఫారసులు చూసినట్లయితే శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించాలి. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను స్థాపించాలి. ఎంప్లాయ్మెంట్ బ్యూరోలని స్థాపించాలి. వయోజన నిరక్షరాస్యత నిర్మూలనకి కృషి చేయాలి. ఇవన్నీ కూడా సిఫారసుల కింద వచ్చేస్తాయి. ఇక సార్జెంట్ సిఫారసులు అమలు చేయటం. 1945లో విద్యాశాఖ ఏర్పాటు చేయటం, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పాటు చేయటం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయటం. సార్జెంట్ ప్రణాళిక ఒక ఆచరణాత్మక ప్రణాళిక. అయితే దీనితో భారతదేశంలో బ్రిటిష్ విద్య ప్రత్యక్ష పాత్ర అనేది ముగిసింది. బ్రిటిష్ విద్య మదింపు. 100 సంవత్సరాల బ్రిటిష్ విద్యా విధానంలో భారతదేశంలో విద్యా వ్యాప్తిని వేగవంతం చేసింది. చారిత్రక విద్యకు దూరమైన సామాజిక వర్గాలకు విద్య కొంతవరకైనా అందుబాటులోకి వచ్చింది. 1901-2 మధ్య ఉన్న 5 విశ్వవిద్యాలయాలు 1945-46 వరకు 16 ఏర్పాటైనయట. అలాగే 1901-2 నుంచి 1945-46 మధ్య కళాశాల పెరుగుదల చూసినట్లయితే న్యాయ కళాశాలలు అనేవి 3 నుంచి 16 వరకు పెరిగాయి. వైద్య కళాశాలలు 4 నుంచి 19 వరకు పెరిగాయి. విద్యా కళాశాలలు 5 నుంచి 38 వరకు పెరిగాయి అన్నమాట. ఈ బ్రిటిష్ విద్యా ప్రయోజనాలు చూసినట్లయితే రాజకీయ చైతన్యం పెంపుకు ఆంగ్ల విద్య అనేది బాగా సహకరించింది. విభిన్న భాషల నిలయమైన భారతదేశంలో ఇంగ్లీష్ జాతీయ భావాల పెంపుకు దోహదం చేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల్ని పరిచయం చేసింది. విద్యా పరిపాలనా వ్యవస్థకు పునాదులు అనేవి పడినాయి. లౌకిక విద్యకు కూడా పునాదులు అనేవి పడటం జరిగింది. విభిన్న సామాజిక వర్గాల్లో విద్యా చైతన్యాన్ని మేల్కొల్పింది. ఇక బ్రిటిష్ విద్య వల్ల జరిగినటువంటి నష్టాలు కానీ చూసినట్లయితే భారతీయ ప్రయోజనాలను నెరవేర్చి విద్యా విధానాన్ని అభివృద్ధి పరచలేకపోయింది. అలాగే జాతీయ విద్యా విధానాన్ని పెంపొందించలేకపోయింది. ఆంగ్ల భాషకు ప్రాధాన్యతనివ్వడం వల్ల దేశీయ భాషలు కుంటుపడ్డాయి. ఇక భారతీయ వృత్తి పరిజ్ఞానం కుంటుపడింది. భారతీయ విలువల్ని సంక్షోభంలో నెట్టింది బ్రిటిష్ విద్య. ఇవన్నీ కూడా బ్రిటిష్ విద్య వల్ల వచ్చినటువంటి నష్టాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.